ప్రభు ఒక శరీరంలోను, ప్రభు ఒక రక్తంలోను మనం ఎలా ఉండి తీసుకోవాలి, మరి ఎట్లా దీంట్లో పాలు పొందాలని దేవుని వాక్యము ద్వారా కొన్ని మాటలు మనం చదువుకొని పరీక్షించుకొని మన జీవితాల్ని తర్వాత మనం ప్రభు ఒక బల్ల అనే దీంట్లో మనం పాలు పొందుదాం. అట్లా ప్రతిసారి మనం ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మన జీవితాలు ఎట్లా ఉందో అని సరి చేసుకొని తర్వాత మనం ప్రభు బలలో పాలు పొందుదాం. రండి చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 2 Kings chapter 2. ప్రతి క్రైస్తవుడికి 4 అనుభవాలతో దాటి దేవుని దగ్గరికి పోవాలా అనే థాట్లో ఈ యొక్క భాగాన్ని చదువు చెప్పాను. మొదటి భాగం ఏమిటి అంటే మొదటి అనుభవం గిల్గాలు అని. గుర్తుందా గిల్గాల్ అంటే? అందరికీ చెప్పండి, గిల్గాల్ అంటే ఏమర్థం? దొర్లిపోవుట. ఓకే, ఈ లోకం అనే వాటికి మనం దొర్లిపోయి దేవుని వైపు రక్షణ అనుభవం. రెండవది ఏంటి? బేతేలు, మందిరంలో ఉండే అనుభవం. తెలుసా పోనీ మందిరంలో ఉండే అనుభవం? మనుషుడు రక్షణ పొందిన తర్వాత దేవుని బిడ్డ దేవుని ఇంట్లో ఉండాలా, అక్కడ చాలా విధాలు గణపరచాలా, గౌరవించాలా, సన్మానించాలా, దాన్ని విడవకూడదు అని చాలా విషయాలు మనం మాట్లాడుతూ. మూడో మాట వాళ్ళు ఉంటారు ఎరికో అంటే ఏమర్థం? మనకు లోకం ఎదురుగా ఉంది, లోకాన్ని మనం ఎదిరించి గెలవాలి అని. లాస్ట్ ఇస్ ఫైనల్, యోర్దాన్ నది. ఇక మనం ఈ యెహోషువ గ్రంథంలో ధ్యానించినాం. ఈ నది దాటాలంటే దానికి ముందు మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి అని. 2వ వారంలో కూడా ఈ యొక్క యోర్దాన్ దగ్గర మనం ఒక మాటను ధ్యానించినాం. ఏమిటి ధ్యానం అంటే, ఒక కుష్ఠరోగి, నయమాను కుష్ఠరోగి పూర్తిగా ఆ యొక్క నదిలో మునిగి శుద్ధుడై కావాలి అని ధ్యానిస్తుంది. గుర్తుందా? ఈ వారం కూడా ఒక కార్యాన్ని చదువుకుందాం. రాని చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం. ఎవరైనా ఒకరు గట్టిగా బిగ్గరగా చదవండి, మొదటి నుంచి 7 వచనాల వరకు. ఓకే, ఇక్కడ ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు అడిగారు, అయ్యా మాకు స్థలం ఇరుగ్గా ఉంది, యోర్దాన్ నదికి పోయి తల ఒక మాను నరుక్కొని ఒక పెద్దగా విశాలంగా ఇల్లు కట్టుకుంటాం అని, అది కూడా నీ సెలవైతే నువ్వు ఓకే అంటేనే మేము వెళ్తాం అని ఒక దైవజని దగ్గర ప్రవక్తలు శిష్యులు అడిగారు. మొదటిగా ఈ యొక్క యోర్దాన్ దగ్గర మనం శుద్ధి, ఇంకా దాంట్లో మునిగి తేలాలా అని మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు మూడోదిగా మనం ఏది చేసినా ఏం చేయాలి? ప్రభు అనుమతితో చేయాలి, ప్రభు సెలవు తీసుకొని చేయాలి, ప్రభు చిత్తమైతే చేయాలి. ఓకే, నీ సెలవైతే మానలు నరుక్కొని ఇల్లు కట్టుకుంటామయ్యా అన్నాడు. అంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. క్రైస్తవులకి ఇది మంచి లక్షణం. పరలోకం పోయే వాళ్ళకి ఇవన్నీ లక్షణాలు. ఇవన్నీ అది ఏమైనా చేయండి, లోకంలో ఏ పనిని ప్రయత్నం చేయండి, కానీ మొదట ఏమో చేయాలి? చాలామంది అంటారు మనసు ఉంటే మార్గము అంటారా, మనసు ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది, వెళ్ళిపోండి, కుంతులో పడుతుంది పోయి. కాదు, ఒకప్పుడు మన మనసుకు వచ్చినట్లు మనసుకు నచ్చినట్లు పోయేవాళ్ళం, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తాడో, ప్రభు అనుమతిస్తే, ప్రభు సెలవిస్తే పోవాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 1 John, మొదటి యోహాను రాసిన పత్రిక 1 John chapter 5 verse 14. మొదటి ఏదనగా మనం ఎట్లా అడగాలి?
చెప్పండి, ఏదైనా అడగండి. ఎట్లా అడగాలి? అయ్యా ఇది నీ చిత్తమా, పోయి రావచ్చా? నా అందుకే లోకం మనకు మాయ, అది మనకు మనలను మాయ చేస్తుంది. అందుకనే యాకోబు రాసిన పత్రిక జేమ్స్ చాప్టర్ 4 verse 15 వర్డ్స్, 4వ అధ్యాయము 14 వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఏం చెప్పుకోవాలంటే మనము ప్రభు చిత్తమైతే అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అనుకోవాలంట. అట్లా వాళ్ళు కూడా అదే అడిగారు. అయ్యా మాకు గిరుగ్గా ఉంది, యోర్దాను నదిపై కొట్టుకొని రమ్మంటారా? మీరు వద్దంటే వద్దులే. ఆయన అన్నాడు సరే అన్నాడు. మనకి అనుభవాలు ఉండాలి. ఇక్కడ ఎంతమంది దేవుడు చెప్తే వెళ్తా చేస్తా అనేవాళ్ళు ఉన్నారు? నేను చేతులు ఎత్తమని చెప్పడం లేదు. దేవుడు ఒకప్పుడు మనకిష్టమైన చోట్ల పోయేవాళ్ళం, మనకు నచ్చితే వెళ్ళిపోయేవాళ్ళం అంతే. మనకు నచ్చితే ఇష్టమైతే ఏదైనా చేసేవాళ్ళం అంతే. ఇప్పుడు చెయ్యొచ్చా? వాళ్ళే ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటారు. ఈ 4 అనుభవంలో ఉండేవారు, శుద్ధి చేసుకునేవాళ్ళు, ప్రభువులో మునిగి ఉండేవాళ్ళు, ప్రభు దగ్గర ప్రతి చిన్నది పెద్దది చేయొచ్చా వద్దా ప్రభా అడిగేవాళ్ళే క్రైస్తవులు. ఈ అనుభవంలో ఉండండి దయచేసి. అప్పుడే మీరు నిజమైన క్రైస్తవులు. మీరు ప్రభు కొరకు సమర్పించబడిన వాళ్ళు, మీరు దేవుని చిత్తంలో నడిచేవాళ్ళు, దేవుని మార్గంలో వెళ్ళేవాళ్ళు. మీరు ఏదంటే అది అనుకుంటే చేయడం కాదు, సెలవలగాల. నీ చిత్తమైతే, నీ సెలవైతే ఓకే అన్నాడు ఆయన. ఓకే అంటే చేయండి. 2వ స్టెప్. ఇంకో మాట ఏమన్నారంటే వాళ్ళు, మమ్మల్ని పంపించాడు కానీ అరే అయ్యగారిని కూడా మనతో కూడా తీసుకుపోదాం అని ఒకటికి ఆలోచన వచ్చేది ఏమో తెలియదు. కానీ అయ్యగారు మేము యోర్దాను దగ్గర కూర్చొని మాటలు నరుకుతూ ఉంటాం, మీరు కూడా మాతోకి వస్తే నేను వచ్చిండు ఆయన. ఓకే వస్తాను నీతో కూడా అన్నాడు. 2వ మాట, ఎంతమంది ప్రభువా నీ చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ప్రభువా మాతో కూడా ఉండమని అడుగుతారు? ఎంతమంది? ఎప్పుడు ఎక్కడ మనలను ఆత్మీయతను మన జీవితాన్ని పడగొడతాడో శత్రువు తెలియదు. సరే 2వదిగా ఆయన అన్నాడు వస్తాను పా అన్నాడు. వెళ్ళాడు. మనలే మౌనంగా ప్రార్థన చేసుకుని తిరుగుతూ ఉన్నాడు. ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా ఆవేశం గొడ్డలు తీసుకొని కట నరికేస్తున్నాడు చెట్టుని. నరికేస్తుంటే ఏం జరిగింది? గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయింది. ఏంటి? గొడ్డలి. వెంటనే అయ్యా ఏమైంది? గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయిందయ్యా అని అడిగాడు. ఎక్కడ పడ్డది అన్నాడు. గొడ్డలి నీళ్ళు పడిందా? ఇక్కడ కరెక్ట్గా ఇటు పడ్డదయా అన్నాడు. ఒక చెట్టు నరికి ఆడేసిండంట. గొడ్డలి చాలా పైకి బలూన్లాగా తేలిందంట. అద్భుతం కదా ఇది, ఆశ్చర్యం కదా ఇది. సముద్రంలో స్టీమరు బోట్లను ఎట్లా తయారు చేస్తున్నారు? ఎట్లా చేస్తున్నారు చెప్పండి మీరు? కబ్బనంతోనా? వాడి మనిషికి అంత తెలివి ఉంటే, సముద్రంలో ఇంత పైకి తేలాడే తెలివి ఉంటే లోపల పైకి తీసుకురాలేదా దేవుడు? సరే, కారణం ఏంటంటే దేవుని చిత్తంతోనే పోయారు, దేవుడు తోడుతోనే పోయారు, అయినా నష్టం జరిగింది. ఎందుకు జరిగింది నష్టం? దేవుడు ఎందుకు నష్టం వచ్చింది? అది కూడా ఆయన ఎట్లాంటి తీసుకొచ్చాడంటే గొడ్డలి ఎరుగు తీసుకొచ్చాడంట. ఎరుగు అంటే ఏమి? అప్పు తీసుకొచ్చాడంట. అమ్మా సాయంకాలం లోపల ఇచ్చేస్తాను, ఈ గొడ్డలు ఇచ్చేస్తాను, ఇస్తే కొన్ని మానలు నరుకు వస్తాను అని చెప్పి తీసుకొచ్చాను. ఇదే గొడ్డలి ఇప్పుడు ఊడిపోతే వాడికి జవాబు చెప్పొద్దు, అసలే అప్పు. ఇప్పుడు గొడ్డలి ప్రభు తోడుగా ఉన్నా, ప్రభు చిత్తమై ఉన్నా ఎందుకు నష్టం జరిగింది అంటే, గొడ్డలి నరికేవాళ్ళు కానీ మానలు నరికేవాళ్ళు కానీ ముందు టైట్గా ఉందో లేదా చూస్తారు, అనా కదా? టైట్ లేకపోతే ఏం చేస్తారు? ఒక చెక్కనో ఆనినో పెట్టి మొదల్లో పెట్టి బాగా గట్టిగా స్ట్రాంగ్గా చేసుకుని, లేదా కుడుతూ చూస్తూ ఉంటారు అనమాట. కొడతా ఉంటారు, తర్వాత చూస్తూ ఉంటారు ఊడిపోతుందా లేదా అని. చూసుకున్నాడా? పోనీ ఎవరు తప్పు? ఇప్పుడు ప్రభు ఎందుకో మాట్లాడిండు, ప్రభు పొమ్మన్నాడు, మళ్ళీ ఎందుకు ఇట్లా నష్టం జరిగింది? కొన్ని పర్యాలు మనం ఆలోచిస్తూ ఉంటాం, ప్రభు వాక్యం మాట్లాడినాడు కదా, వాగ్దానం సెలవిచ్చినాడు కదా, నీకు తోడుగా ఉంటానన్నాడు కదా, నేను త్వరగా తరిమి కొడతానన్నాడు కదా, మళ్ళీ ఏంటి ఇంకా అట్లే ఉంది?
కాబట్టి ఇట్లాంటి ఒకవేళ ప్రభు చిత్తముతో ప్రభు తోడు ఉండి కూడా మనకు కొన్ని పర్యాలు నష్టం కావచ్చు. మన అనాలోచన బట్టి, మన జాగ్రత్త లేని దాన్ని బట్టి, మనం మెలకుగా ఉండలేని దాన్ని బట్టి రావచ్చు. దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభు వాడు ఉన్నాడు, దాన్ని సమకూర్చేవాడు, దాన్ని తిరిగిచ్చేవాడు. ఇట్లాంటి సందర్భంలో మీరు సందేహపడాల్సిన అవసరాలు లేవు. ఒక చిన్న ఉదాహరణకి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. రండి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త, మార్క్ గాస్పుల్ చాప్టర్ 10 వర్స్ 28. పేతురు, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని చెప్పి ఆయనతో కూడా మాట్లాడడానికి ఆరంభించాడు. ఇదిగో ప్రభా, సమస్తాన్ని మేము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేముందన్నట్లుగా మాట్లాడినాడు. అప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పండి, చదవండి. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ భాగంలో సేమ్ వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేశారు. చూడండి, మొదటేమో పేతుర్ని కొంతమందిని పిలిస్తే వచ్చారు. పేతురు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలాలుగా చేస్తాను రండి అంటే అందరూ యేసు ప్రభుని వెంబడించారు. అట్లా ఒక 12 మంది. తర్వాత మిగతా వాళ్ళంతా వెంబడించారు అనుకోండి. అన్ని వదిలేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. చూడండి ఎట్లా వచ్చారు. లూకాసు వార్త 5వ అధ్యాయం, లుక్ గాస్పుల్ చాప్టర్ 5 వర్స్ 11. లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనం. దర్శించి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అంత సమస్తం, భార్య, పిల్లలు, ఇండ్లు, బంధువులు, ఆ ఓడ, ఆ పడవ, ఆ వలలు అన్నీ వదిలేశారు. వదిలేసి యేసుప్రభు వైపు తిరిగి ఆయన వెంబడిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అడిగారు, అయ్యా మేము సమస్తాన్ని నీ కొరకు వదిలిపెట్టి వచ్చినాము అని అడిగారు. అయితే నా కొరకు నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టి వస్తే, నువ్వు అన్నీ నష్టపోతే, బంధువుల్ని, ఫ్రెండ్స్ని, మీ కుటుంబస్తుల్ని అన్నీ నా కొరకు నువ్వు నష్టపోతే తిరిగి నువ్వు నూరంతలుగా పొందుకుంటావు, నిత్య జీవాన్ని నీకుంది అన్నాడు. బాగానే ఉంది కదా, బాగానే ఉంది, అన్నీ ఇస్తానన్నాడు. అన్నీ నష్టపోయినా ఆయన తిరిగి ఇస్తానన్నాడు. వాళ్ళు కూడా అంతే, నష్టపోయిన దాన్ని తిరిగి సమకూర్చాడు. మన లోకంలో అనేకమైన వాటిని మనం వదులుకోవాల్సి వస్తుంది కొన్ని పర్యాలు. అందుకే అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు అని అన్నాడు. అది అభ్యంతరం అయితే వదిలిపెట్టాల్సి వస్తుంది. అది దేవునికి విరుద్ధమైతే మనం దూరంగా ఉండాల్సి వస్తుంది, తప్పదు. కొన్ని ప్రభు కొరకు నువ్వు నష్టపోయేది, అది సండే కానీ సరే, ఒక సండే కాకపోతే ఒక సండే మనం అట్లా కలిసి రావచ్చు. ప్రభు కొరకు మనం ఒకవేళ ఆత్మీయంగా ఎదగాల, దేవుని మందిరంకి వెళ్ళాలా అని ఒకవేళ మనం ఆత్మీయంగా మనం నష్టపోతూ వస్తుంటే దేవుడు తిరిగి నీకు ఇచ్చేస్తాడు, దాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. దాంట్లో ఏ డౌటు లేదు. కొన్ని పర్యాలు మనం కూడా ఆ గొడ్డలి నరుకుతున్నా చూడండి, అనవలోచనంగా, ఆలోచించకుండా, జాగ్రత్తగా ఉండకుండా కొన్ని పర్యాలు మనం కూడా అట్లాంటి పనులు చేస్తూ ఉంటాము. అప్పుడే కొన్ని పర్యాలు మనకు నష్టాన్ని కూడా కలుగుతూ ఉంటాయి. వీళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టొచ్చారా, బాగుంది కదా, వదిలిపెట్టేశారు, బాగానే ఉంది. అడిగారు, ప్రభు మాకేముంది, నువ్వు నా కొరకు ఏదేది నష్టపోయినావో. వీళ్ళు వదిలిపెట్టి వచ్చింది ఆ గొడ్డల్లాగా వీళ్ళకి కూడా సరైన ఆలోచన లేదు, సరైన అవగాహన లేదు, సరైన జాగ్రత్త కూడా లేదు. ఏమైంది చేసిన, యేసు ప్రభుని పట్టుకున్నారు అందరూ. యేసు ప్రభుని పట్టుకొని సిలువేసేదానికి ఆ రాత్రి గెస్తమని తోటలో పట్టుకున్నారు. అందరూ ఏం చేశారు చదువుదాం, ఎవరైనా తీసి సహకరించండి. 14వ అధ్యాయం 50వ వచనం. అప్పుడు వారందరూ ఆయనను విడిచిపోయిరి. అందు చదువుదాం, బాగుంటుంది, కొంచెం గుర్తుంటుంది అందరికీ. అందు చదువుదాం. అప్పుడు వారందరూ ఆయన విడిచిపోయిరి, తమ దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయనను వెంట వెలుచుండగా వారతను పట్టుకునిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. యేసు స్వామిని పట్టుకునేటప్పుడు వీళ్ళంతా ఎక్కడికి పోయారు? ఒకడున్నాడంటే ఎవడో పడుచోడు, అరే వీడు కూడా వాడు పట్టుకురాని లోపల వాడికి బట్టలు వచ్చేస్తే బట్టలు లేకుండా పరిగెత్తిండంట, వద్దురా నాయన వద్దురంటరా అని.
ఉన్నారు ఎవరైనా? ఆలోచించి వచ్చారా? ఆలోచన లేకుండా పరిగెత్తారు అందరూ? లేదు. ఆలోచన చేశారు ఎక్కడేమన్నా? ఇంకా చూడండి ఇంకెంత బాగుంటుందో. 21వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 21. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనం చదవండి. 21:2. సీమోను పేతురును తోమాను జబెదయి చదవండి. సీమోను పేతురు అడగా చాలు. ఇప్పుడు బాగుంది కదా? ఏమైనా అర్థమవుతుంది? అర్థం చూసుకోండి. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడు, సమాధిలోకి వెళ్ళాడు, 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు? రే యాకోబు, అంద్రయ్య, నేను చేపల పట్టకి వెళ్తాను రా అన్నాడు. మేము ఎక్కడ గోలినాడకి పోదామా? మేము కూడా చేపల పట్టకి వస్తాంలే, మేము కూడా చేపల పట్టకి వస్తాం. ఎక్కడి నుండి మళ్ళీ ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? ఇప్పుడు వాళ్ళకి ఆలోచన రాలేదా? మనం ప్రభు పిలిచాడు కదా, మనము మనుషులు పెట్టే వాళ్ళకి చేస్తానన్నాడు దేవుడు. ఆలోచనలే చూడండి, ఆ అవగాహనలే చూడండి. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? చేపలు పట్టేకపోతామా అంటున్నారు. వాళ్ళంతా ఏమంటున్నారు కూడా? అందరూ కూడా మేము కూడా వస్తాం చేపలు పట్టేకే అంటున్నారు. అవునా కదా? వదిలేసేమా. ఇప్పుడు వీళ్ళకి ఆలోచన ఏమైనా ఉందా? సమస్తాన్ని వదిలిపెట్టొచ్చాము తండ్రి అన్నవాళ్ళు ఇప్పుడు చేపలు పట్టకపోతానంటున్నారేంటి? మేము కూడా వస్తాం పదాన వాళ్ళు అంటున్నారేంటి? ఏమైనా అవగాహన ఉందా? ఏమైనా ఆలోచన ఉందా? నష్టపోయినారు కదా, ఇప్పుడు నష్టపోవడం కదా వీళ్ళంతా. ఇప్పుడు దేవుడిలో లేక, దేవుని పనిలో లేక, మనల్ని పిలిచాడు కదా, ఒక్కరికి కూడా ఆలోచన రాలేదు. అరే, యేసు ప్రభు ప్రాణంతో ఉండేటప్పుడు మనల్ని మనుషులు పట్టినవాడుగా చేస్తానన్నాడే, అన్నీ వదిలేసి రమ్మన్నాడే, శిష్యులు అన్నాడే, అపోస్తులు అన్నాడే, ఏదో బిరుదులు ఇచ్చాడు కదా మనకి, ఏదో పని ఇచ్చాడు కదా మనకి. ఆవేశంలో ఉన్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎట్లున్నారు? ఆవేశంలో ఉన్నారు. చాలామంది చూడండి, యేసు ప్రభు నమ్మేటప్పుడు కొత్తలో చాలా ఆవేశంగా ఉంటారు కదండి. అట్లా కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళే, శిష్యులందరూ కూడా చాలా మూమెంట్లో ఉన్నారు. అంతా మేమెవరో తెలుసు, అపోస్తులం, శిష్యులు అన్నట్టుగా ఉన్నారు. చాలా ఉన్నారు. ఎంత పవర్ఫుల్గా ఉన్నారంటే, ప్రభువా నువ్వనో ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కాల్చి పారేస్తూ అంటున్నారు. ఎంత పవర్ఫుల్ అయిపోయారా వీళ్ళు. వీళ్ళు కొంచెం కూడా ఆలోచన లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రభువును గట్టిగా ఆ నామాన్ని పట్టుకోలేక, వాళ్ళు ఎట్లా గొడ్డల్ని సరిగ్గా ఊడిపోతుందా ఉంటుందా పట్టుకోలేక ప్రభు వీళ్ళకి ముందుగా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసిన? మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అన్నాడు. వాళ్ళకి జాగ్రత్త లేదు, మెలకువ లేదు. వచ్చినప్పుడు చూసుకుందాంలే ప్రభు, కత్తి ఉంది కదా, ఒక చాకు ఉంది, వచ్చి చూసుకుంటాలే అన్నట్టుగా పడుకున్నారు వాళ్ళు. ముందుగా చెప్పాడు. పేతురుకి మాత్రం సపరేట్గా చెప్పాడు. ముగ్గురికి ముందుకు సపరేట్ చెప్పాడు. పేతురు, సాతాను మిమ్మల్ని కోరుకున్నాడు. పేతురు, జల్లులు లేసి జల్లించాలని చూస్తున్నాడు. పేతురు, నీ నమ్మకం తప్పిపోకుండా చూసుకోవాలి. నమ్మకం గురించి మాట్లాడినాడు ఒక దగ్గర, లూకాసు వార్త 22వ అధ్యాయంలో. చదివాను 2 మాటలు చదివేసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూక్ గాస్పెల్ చాప్టర్ 22 వర్స్ 31, 31వ వచనం. సీమోను సీమోను, సాతాను మిమ్మును కోరుకొనుచున్నాడు, మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు వేడుకొంటిని అంటాడు. పేతురు, సాతాను కోరుకున్నాడు. ఎవరిని ప్రభా? అపోస్తులైన మిమ్మల్ని, నా శిష్యులైన మీరే దయ్యాలు పోగొట్టారు, వ్యాధులు స్వస్థపరిచారు, సువార్త ప్రకటించారు, మీకు అధికారం ఇచ్చిన సింహాసనం ఉంది, కిరీటాలు ఉంది మీకు. మమ్మల్ని, అవును మిమ్మల్ని శోధించడానికి
కోరుకున్నాడు. మీ నమ్మిక తప్పిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండండి అన్నా కూడా సరే, దాని విషయంలో మెలుకు లేక, నమ్మకం విషయంలో, విశ్వాసం విషయంలో నమ్మకం లేక పడిపోయారా లేదా? చెప్పండి, పడిపోయారు లేదా? అవునా కదా? మనకు కూడా మన నమ్మకం, విశ్వాసాన్ని తప్పించి పడతాం. మనం కూడా శోధనలో పడతాం. పడ్డారా లేదు? వీళ్ళందరూ కూడా పడ్డారు. ఎందుకు పడలేదు? మెలుకు లేని దాన్ని బట్టి, ఆలోచన లేని దాన్ని బట్టి, సరైన గ్రహింపు లేని దాన్ని బట్టి. కోరుకుంటాడు మిమ్మల్ని అందరినీ కూడా. క్రైస్తవులైనంత మాత్రాన, పాస్టర్ అయినంత మాత్రాన, మీరంతా విశ్వాసులైనంత మాత్రాన, నేను చాలా సీనియర్ అంత మాత్రాన మనల్ని ఏం కాదని ఏం అనుకోవద్దండి. పరలోకం పోయేంతవరకు ఎవరు గ్యారెంటీ లేదు ఇక్కడ. ఉన్నారు ఎవరైనా గ్యారెంటీ అమ్మా? అప్పుడు మధ్యలో నీ విశ్వాసం పోవచ్చు, నువ్వు పడిపోవచ్చు, ఇట్లాంటి చాలా జరగచ్చు ఇవన్నీ. అందుకే ఇప్పుడు యోర్దాను దగ్గర ఏం నేర్చుకోవాలా? మెలుకు నేర్చుకోవాలా. మనకున్న విశ్వాసం, మనకిచ్చిన నామాన్ని, మనకిచ్చిన పనిని, మనకిచ్చిన బాధ్యతని అది పడిపోకుండా చూసుకోవాలంట. గొడ్డలు ఇచ్చాడు కదా, ఊడిపోకుండా చూసుకోవాలంట. ప్రభు ఉన్నాడు, తోడుకున్నాడు, చిత్తమే, ఆయన ఊడకుండా చూసుకో. నీ నమ్మకం పడిపోకుండా చూసుకో. నువ్వు శోధనలో పడిపోకుండా చూసుకో. అది యోర్దాను దగ్గర నేర్పించే విధానం ఇది. చివరి వరకు ఏమన్నాడు ఆయన? మరణం వరకు నమ్మకంగా ఉండు. ప్రకటన 2:10 వద్దులేండి. మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవికిరీటం ఇస్తా. చివరి వరకు మనం మన నమ్మకం పడిపోకుండా చూసుకోవాలి. చివరి వరకు మనం పాపంలో లేదంటే శోధనలో పడిపోకుండా చూసుకోవాలి. రక్షించబడ్డానంత మాత్రాన మన దేవదూతలు ఏం కాలేదు. చూసుకోవాలనా? మన విశ్వాసం తగ్గిందా? మన విశ్వాసం లూజ్ అవుతుందా? మన నీతి తగ్గిందా? మన పరిశుద్ధత లూజ్ అయిందా? ముందున్న ఆసక్తి ఉందా? ముందున్న భారం ఉందా? అట్లే ఉన్నామా? కొత్తగా షాప్ నుంచి తీసుకొస్తే గొడ్డలు ఎట్లుంటుందమ్మా? చాలా స్ట్రాంగ్గా, గట్టిగా, బాగా బిగించి కరెక్ట్గా ఉంటుంది కదా. రాను రాను కొడుతుంటే ఏమవుద్ది? అప్పుడు ఏం చేయాలా? చేసుకుంటూనే ఉండాలి కదా. మనం ఎక్కడ లూజ్ అయ్యేంత వరకు కూడా మనకి మూడో అనుభవంలో ఇవన్నీ మనం చూసుకుంటూనే ఉండాలంట. చూసుకోకపోతే ఏమవుద్ది? పడిపోతుంది. వాళ్ళందరూ పడిపోయారు. పేతురు యేసుప్రభు దగ్గర ఉన్నారంటే, అబ్బే నేను లేను అన్నాడు ఆ మనిషి. ఎన్నిసార్లు అన్నాడు అట్లా? 3 సార్లు అన్నాడు. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నాడు రా అని చూస్తుంటే ఒక్కడు లేడు. ఆ 12 మందిలో ఒకడికి సర్వనాశనం అయ్యిండు. సైతానికి లోబడి ఉరిపెట్టుకుని చచ్చిండు. కాబట్టి చివరి గడియ మనం పరలోకం పోయేంత వరకు కూడా, మనం ఈ లోకాన్ని దాటి దేవుని దగ్గర పోయేంత వరకు కూడా మన విశ్వాసం, మన నమ్మకం, మన నీతి, మన భక్తి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలంట. అప్పుడప్పుడు చూసుకుంటానంట. చూసుకోకపోతే ఎక్కడికి వెళ్తాం? సంఘం ఎట్లా పోతుంది? మచ్చ, మరక, డాగు, కలంకం, ముడత కూడా లేకుండా ఉంటేనే మహిమగల సంఘంగా దేవుని రాజ్యంలోకి చేరతాం. లేకపోతే చేరం. ఇక్కడ 3 అనుభవంలో, అంటే లాస్ట్ యోర్దాను దగ్గర 3 అనుభవంలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు రక్తంలో, బ్రెడ్లో పాలు పొందబోతున్నాం. మనకు ముందున్న ఆసక్తి, ముందున్న విశ్వాసం, ముందున్న భక్తి, ముందు ఉన్న దేవుని ఇంటి మీద ఉన్న దేవుని సేవకులంటే, దేవుని వాక్యం అంటే, దేవుడంటే, అట్లాంటి వాళ్ళు ఈ పక్క ఏమైనా జరగని, వెనక ఏమైనా జరగని దాన్ని చూడరు. ప్రభు వైపు చూస్తూ వెళ్తారు. నాకు కావాల్సింది వాక్యం, నాకు కావాల్సింది ఆత్మీయత, నాకు కావాల్సింది దేవుని ప్రసన్నత, నాకు కావాల్సింది దేవుని నడిపింపు, నన్ను పరిశుద్ధపరిచే విధానం కావాలి, నేను పరలోకం పోయే మార్గం కావాలి, దేవుడు కావాలి అనేవాళ్ళు దేన్ని మీకంతా ఇప్పుడు ఏడనాలో జ్ఞానం అది చూసుకోవాలంట. నా మైండ్ ఎట్టపోయింది చూసుకోవాలంట. అట్లే ఉన్నానా? రాజగుర్రం గాడిదయిందా లేదా ఇంకా బాగా అయిందా? పరీక్షించుకొని మన ప్రభువులో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.